మాట్లాడుతున్న సందర్భం కావచ్చు, లేకపోతే చిన్మయి చేసిన అదేదైతే ఆరోపణ ఉందో, అది దీనికి అనుకూలంగానే వస్తుంది కదా! ఇప్పుడు రోల్స్ వచ్చిన వాళ్ళకు లేకపోతే ఆర్టిస్ట్‌లు అదే అంటే కదా! ఆవిడ ఆ! చేస్తున్న పని వల్ల హ్మ్. ఎవరైతే సక్సెస్‌లో ఉన్నారో ఇప్పుడు నేనేమంటున్నాను, ఎవరైతే ఒళ్ళమ్ముకొని రోల్స్ సంపాదించుకుంటారో వాళ్ళకి వ్యభిచారులకి పెద్ద తేడా లేదు అంటున్నాను. హ్మ్. అందరూ, అందరూ అదే పని చేసి సంపాదించుకున్నారని నేను అనట్లా. హ్మ్. ఎవరైతే ఇలా ఒళ్ళమ్ముకొని హీరోయిన్ రోల్ గావచ్చు, ఏదన్నా రోల్ గావచ్చు సంపాదించారో మీకు వ్యభిచారులకి పెద్ద తేడా లేదు అంటున్నా నేను. హ్మ్. అలా కాకుండా ఇప్పుడు ఈవిడేమంటుంది, అందరూ కూడా కాస్టింగ్ కౌచ్ చేసే చేశారు అంటే హ్మ్. ఈవిడంటోంది అందరూ ఇది అంటే అని. కేవలం ఇప్పుడు అమ్మాయిలే తప్పేనా? ఇప్పుడు అక్కడున్న డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ లేకపోతే కాస్ట్‌కి సంబంధించిన వివిధ డిపార్ట్‌మెంట్ ఉంటాయో, హ్మ్. వాళ్ళు ఎంతో కొంత ప్రయత్నం చేసి లేకపోతే బలవంతమో, బుజ్జగించో చేస్తే కదా వీళ్ళు లొంగుతారు. లేదు గదా! హ్మ్. అదే జెప్తున్నా మీకు. హనీ ట్రాప్‌లు లేవా ఇవాళ రేపట్లో? హ్మ్. హనీ ట్రాప్‌లంటే ఏంటి? ఇప్పుడు నీకు ఒక మాట చెప్తా. హనీ ట్రాప్ అంటే వాళ్ళ పువ్వాల విసిరి సంపాదించుకోవడం. ఆడిషన్‌కి 10 మందొచ్చారయ్యా. 10 మంది మామూలుగా యాక్టింగ్ జేశారు. కొంతమంది ఓవర్ యాక్టింగ్ జేశారు. ఆ ఓవర్ యాక్టింగ్ నిన్ను పడేయడానికో ఏదో రకంగా చేసింది. నిన్ను వేరే లేదు డిన్నర్‌కెళ్దాం సార్, లేకపోతే నేను మీరెక్కడ పిలిస్తే అక్కడికొస్తాను సార్. లేకపోతే మీరే అని చెప్పి ఈవిడే మీద పడిపోయి ఏమైనా చేసుండొచ్చు హ్మ్. ఆ సిట్యుయేషన్‌లో. సో, ఆయన్ని ఏదో రకంగా ఇప్పుడు ఒక మగాడు ఆడవాళ్ళని వలపు వలలోకి దించగలడా? నువ్వు దించగలవా? నేనైతే చేయను. ఒక అమ్మాయొచ్చి నిన్ను హ్మ్. ఆ రకంగా ఊరిస్తే కంట్రోల్‌లో అయితే ఉంటా నేను. ఛాన్సెస్, లేదు. ఛాన్సెస్ ఎవరికెక్కువున్నాయి పడిపోవడానికి? నాకైతే లేవు. నువ్వైతే నన్నడిగితే మాత్రం పర్సనల్ నాకైతే లేవు. వలపు వల వేయడం అనేది మగాడికి సాధ్యమా? ఆడవాళ్ళకి సాధ్యమా? హ్మ్. ఆడవాళ్ళు చాలా ఈజీగా ఎస్పెషల్లీ బాగా అందగత్తెలు ఇటువంటి వాటిలో ఎందుకు ఆరితేరిన వాళ్ళు అబ్బాయిలకు చేయొచ్చు. చాలా మంది మగవాళ్ళు కూడా ఉన్నారు గదా! మరి దాంట్ల అట్లా అనుకుంటే. ఇప్పుడు రోడ్ ర్యాగర్స్ గావచ్చు, వాళ్ళ ఎనక బడి వాళ్ళని నమ్మించి ఇట్లాంటివి కూడా ఉంటాయి గదా! ఉన్నాయి, ఉన్నాయి, ఉన్నాయి. మరి అదే కేవలం అమ్మాయిల్ని ఎందుకు నిందిస్తుర్లని ఇక్కడ? అంటే ఎందుకు వాళ్ళ అమ్మాయిలు పైన ఆరోపణలని? అమ్మాయిల్ని ఎవరు నిందించట్లా. ఎవరైతే హ్మ్. ఇటువంటి వలపు వల వేశారో వాళ్ళని మనం నిందించాలి. ఎందుకు హ్మ్. నిందించాలి అనేది నేను చెప్తున్నా. హ్మ్. అది మీరు లీగలైజ్ చేశారంటే నిఖార్సైన వాళ్ళెవరైతే అమ్మాయిలు వీళ్ళకి కదా మనం సపోర్ట్ చేయాల్సింది. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఇటువంటివి ఉండి ఎవడన్నా ఇది అడిగితే చెప్పు తీసుకు కొడతానని చెప్పగలిగే ధైర్యం ఉన్న అమ్మాయిలే గనక ఒక 10 మంది ఉంటే ఇటువంటి వాళ్ళందరూ ఆఖరికి రెడ్ లైట్ ఏరియాలో ఉన్న వేశ్యలు కూడా కొంతమంది అందంగా ఉంటారు. వాళ్ళొచ్చేసి రోల్స్ సంపాదించుకోవడం కోసం వాళ్ళు ప్రొడ్యూసర్‌ల దగ్గరికి ఈజీగా లొంగిపోతారు. వీళ్ళు లొంగిపోయారు గదా! అని ప్రతి ఒక్కళ్ళని కూడా అదే ఘాటిన కట్టి మీరు చూస్తున్న ప్రొడ్యూసరు దానికి కారణం ఎవరు? వాడి వ్యామోహంతో పాటు వీళ్ళిలా లొంగుబాటు పోవడం అనేది. హ్మ్. సో, వీళ్ళని ఆపండి ఫస్టు. ఆ ప్రొ అమ్మాయిలే. అమ్మాయిలు కాదండి. అమ్మాయిలు గూడా 2 రకాలు. సిగ్గున్నోళ్ళు, సిగ్గు లేనోళ్ళు. హ్మ్. అర్థమైందా? సిగ్గున్నోళ్ళు, ఆ అభిమానం ఉన్నవాళ్ళు ఇటువంటి పని చెయ్యరు. హ్మ్. నువ్వు ప్రాణం తీసినా చెయ్యరాళ్ళు. నువ్వు నెత్తిన గన్ను పెట్టినా చెయ్యరాళ్ళు. బట్ వీళ్ళు డబ్బుల కోసమో, అవకాశాల కోసమో, దేనికోసమో లొంగిపోతుంటారు. లొంగిపోవడం గూడా గాదు. వీళ్ళే ఎళ్ళిపోయి వలేసి ఆళ్ళని పట్టుకునేవాళ్ళు గూడా ఉన్నారు బోలెడుమంది. హ్మ్. ఇటువంటి వాళ్ళ వల్ల, ఇటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. హ్మ్. నీకు ఎవరుండాలి ఇండస్ట్రీలో? ఎవరుండాలి? ఇటువంటి వాళ్ళుండాలి. ఎందుకంటే, ఇటువంటి వీళ్ళు ఎంత గొప్పగా యాక్ట్ చేసినా కూడా, నేను ఈవిడకి అభిమానిని చెప్పుకోవడానికి నేను బ్యాడ్ ఫీల్ అవుతాను. హ్మ్. ఇటువంటి దాన్నా నేను అభిమానించింది? హ్మ్. కాస్టింగ్ కౌచులు చేసుకొని, లేకపోతే వ్యభిచార వృత్తి చేసుకొని హీరోయిన్ సంపాదించుకున్న దీనికా నేను ఇన్నాళ్ళు ఇది జేస్తున్నది? దీని ఫోటోలా నేను ఇంట్లో పెట్టుకున్నది? అని అనుకుంటా గదా! అలా గాకుండా అభిమానంతోటి, ఆత్మగౌరవంతోటి అలా వచ్చిన హీరోయిన్స్ అటువంటి వాళ్ళని సెల్యూట్ చేద్దాం మనం. హ్మ్. ఇటువంటి వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా చూపిద్దాం మన నెక్స్ట్ జనరేషన్‌కి. సో, మనం ఏం చేయాలి? ఇప్పుడు కొంతమంది ఇందాక నేను కొన్ని పేర్లు ఇక్కడ తీసుకున్నా. చిరంజీవి గారు చెప్పిన మాటేంటంటే, హ్మ్. మీరు గనక నిఖార్సుగా ఉంటే మీకు ఛాన్సులు రాదనుకుందాం పోనీ. హ్మ్. రావు. ఇద్దరికి రాలేదు, ముగ్గురికి రాలేదు, 100 మందికి రాలేదు. మరి సినిమాల్లో హీరోయిన్ లేకుండా సినిమాలు తీసేస్తారా? తీయరు గదా! వాడికి కావాలి గదా! ఎవ్వరూ ఒప్పుకోవట్లేదయ్యా. హ్మ్. అయితే అబ్బాయిలనే పెట్టి సినిమా తీస్తాడా? అమ్మాయిలు లేకుండా? కాదు గదా! వాళ్ళకి కంపల్సరీగా సినిమాలకి ఆడ క్యారెక్టర్‌లు అవసరం. అవును. చచ్చినట్టు నోరు మూసుకొని, ఇవన్నీ ఆపుకొని సినిమా తీస్తాడు. హుహు. ఇది అలవాటు చేయండి. హ్మ్. ఇప్పుడు కొంతమంది మీరన్నట్టు వలపు వల విసిరి వాళ్ళ దగ్గరికెళ్తున్న వాళ్ళున్నారు గదా! ఆ వలపు వల విసిరిన వాళ్ళు కొన్ని రోజులు పలానా వాళ్ళ దగ్గర అంటే ఛాన్సెస్ వస్తాయని జెప్పేసి వాళ్ళతోనున్నారు. కొంతవరకు ఛాన్సెస్ వచ్చినాయి. బయట కొద్దిగా ఫేమ్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి పైన రివర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే రీసెంట్‌గా జరిగిన 'జానీ మాస్టర్' అంటే స్టేజ్ ఎక్ అది ఎక్ జెప్పండి. ఒక
ఆయన్ని తప్పు పట్టావు సరే, బట్ నువ్వు చేసిన తప్పు వల్ల ఎంతమంది అమ్మాయిలు సఫర్ అయ్యారు? నువ్వు ఆ రోజు ఆయనకి లొంగిపోబట్టి, ఆ ప్రొడ్యూసర్ రెచ్చిపోయి నీలాగా ఎంతమందిని ఇది చేసుంటాడు. ఆ రోజు నువ్వు చెప్పు తీసి కొడతాననుంటే, ఇవాళ ఎంతమంది అమ్మాయిలు నికార్స్‌గా బతికుండేవాళ్ళు? ఎంతమంది అమ్మాయిలు వేధింపులు లేకుండా ఉండేవాళ్ళు? వేధింపు అక్కర్లా. జస్ట్ ఒక అమ్మాయిని అంటే నిన్నెవరన్నా ఒక అమ్మాయి వచ్చి సరేదా మనం డిన్నర్‌కెళ్దాం అందనుకో, ముక్కు మొహం తెలియని అమ్మాయి లేకపోతే ఏదో అప్పుడే పరిచయమైన అమ్మాయి అనుకో, వెళ్ళిపోతావా? వెళ్ళను. హ్మ్. వెళ్ళ వెళ్ళకపోగా పెద్ద మేబీ మగాడు కాబట్టి పెద్ద హర్టింగ్ ఫీల్ అవ్వకపోవచ్చు. వెళ్తే వెళ్తాను, ఇష్టమైతే వెళ్తాను, నువ్వు లేకపోతే అంటావు. లేదని చెప్తావు. కానీ ఆడవాళ్ళు అలా ఫీల్ అవ్వరు. గౌరవం, ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, వస్తావా అంటే ఎలా కనబడుతున్నాను? నేను ప్రాస్టిట్యూట్‌లా కనబడుతున్నాను అని చెప్పు తీసుకు కొడతారు. అది ఇంకో రకంగా వెళ్ళిపోతుంది. కొట్టకపోయినా పర్లేదు, అలా ఫీల్ అవుతారు వాళ్ళు. అవును. ఇది అభిమానం ఉన్న మహిళల యొక్క మనోభావం అలా ఉంటది. సో, నేను చెప్తున్నా కదా! నా ఫ్రెండ్ ఆ అమ్మాయి ఆడిషన్‌కెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా అడిగితే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చొచ్చింది. చెప్పు తీసి కొడతాను ఒక మాట చెప్పొచ్చింది. సలాం అలాంటోళ్ళకి. అలా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అలా ఉంటే ఇటువంటి ఆటలు సాగవు. ఇప్పుడు మీకు సర్కిల్‌లో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ దాంట్లో ఎవరైనా లొంగిపోయిన వాళ్ళు లేకపోతే మన కళ్ళ ఈ ముందే ఫేస్ కనబడుతున్నారు కదా! మీకు దాంట్లో ఎవరైనా ఉన్నారా? లేదండి. అంటే పేర్లు అలా కాకుండా లైక్ ఉన్నారు. సందర్భం ఏదైనా పేరేం అవసరం లేదు. పేరెందుకు నేను అదే చెప్తా కదా! సందర్భం. అంటే కొలీగ్స్. నేను యాంకరింగ్ చేసినప్పుడు కొన్నాళ్ళలో మ్యూజిక్ ఛానెల్‌లో యాంకరింగ్ చేసినప్పుడు ఇనిషియల్‌గా మాతో పాటు పనిచేసిన ఒక యాంకర్. మేము మామూలుగా ఎప్పుడైనా మేకప్ రూమ్స్‌లో అవును. వెళ్ళినప్పుడు జస్ట్ హాయ్, బాయ్ అలా కనబడేది. చాలా అందంగా ఉండేది. చాలా ఫ్రెండ్లీగా కూడా ఉండేది. ఒకానొక రోజున పేపర్‌లో న్యూస్. ఆ అమ్మాయి ఎక్కడో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డదని. మరి అది కాస్టింగ్ కౌచ్ కోసం చేసిందా? లేకపోతే దేనికోసం చేసిందో తెలీదు. పోలీసులు అలా బుక్ చేశారు. హ్మ్. మాకేమనిపిస్తది? ఇటువంటి ఆవిడతోనా నేను ఇన్నాళ్ళు పనిచేశాను. హ్మ్. ఒక అగౌరవంగా ఫీల్ అయ్యా నేను. హ్మ్. ఇటువంటి వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు ఇండస్ట్రీలోకి? అంటే ఎవరికీ తెలీదు. సరే అమ్మాయి సిట్యుయేషన్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు కదా! అది అక్కడ పోలీసులు కూడా అర్థం చేసుకొని వ్యభిచారం కేసు పెట్టి ఉండకపోవచ్చు కదా! హ్మ్. నువ్వు పోలీస్ వ్యవస్థకు మీకు ఒకడు నేను నిన్ను మర్డర్ తేడా ఉంది చేశాను. కదన్నా. పోలీస్ వ్యవస్థకు మీకు తేడా లేదా? లేదు. ఆ! ఖచ్చితంగా లేదు. నేను నేను ఎందుకు చెప్తానంటే నేను ఇంకా దారుణంగా చూస్తాను దాన్ని. ఒకడు మర్డర్ చేశాడంటే పాపం వాడు ఏ కష్టం వచ్చి మర్డర్ చేశాడో, ఒక ఒక అమ్మాయి హనీ ట్రాప్ ఏసిందంటే పాపం ఎంత కష్టంలో ఉండే అని వద్దు, రీజన్‌లొద్దు. ప్రతి ఒక్క ఎదవకి ఎదవ పని చేసిన దానికి రీజన్ ఉంటది. నువ్వు చేసేది ఎదవ పనే. ఒళ్ళమ్ముకొని రోల్స్ తెచ్చుకున్నావా? ఒళ్ళమ్ముకొని వ్యభిచారం చేసేది. నాకు ఇంకా చెప్పాలంటే ఒళ్ళమ్ముకొని డబ్బులు సంపాదించుకొని ఉంటారు. వాళ్ళ మీద కొంచెం గౌరవం వీళ్ళకన్నా. ఎందుకంటే వాళ్ళ వల్ల ఎవరు ఇబ్బంది పడట్లా. వాళ్ళు ఏదో ఇది చేసుకుంటారు. దానివల్ల ప్రతి ఒక్క అమ్మాయిని వ్యభిచారిగా చూడట్లే ఎవడు. కానీ వీళ్ళు చేసే పని వల్ల పెద్ద హీరోయిన్ అవ్వాలని కలలు కంటున్నావు, ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలని కలలు కంటూ వచ్చిన ఒక అమ్మాయిని అదొచ్చింది కదా! ఇది ఎందుకు రాదు? అనే కోణంలో చూస్తున్నారు గదా! ఇది ప్రాబ్లమ్. వీళ్ళు ఎట్టాగైనా సావని. కానీ వీళ్ళ వల్ల వీళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని మనం పక్కబెట్టాల్సిన అవసరం ఉంది. మేబీ ఆడిషన్ చేసేటప్పుడే ఆయన ఎవరైతే ఒక లేడీని పెట్టో లేకపోతే అక్కడ పెట్టి వీళ్ళు ఎటువంటి వాళ్ళు వాళ్ళ అంటే అన్నిటికీ లొంగిపోవడానికి సిద్ధమై వచ్చున్నారా అనేది ముందుగానే మీరు ఒక టెస్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అలా టెస్ట్ చేయడం వల్ల వాళ్ళు రేపు మీ మీదే కేసులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది హనీ ట్రాపర్స్. అలా కాకుండా లేదు ఛీ థూ అని చెప్పేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి సలాం చేసి అటువంటి వాళ్ళకి పెద్ద పైట వేయండి.